మన కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ భయానికి, హేటర్స్ ఆత్రానికి, మన యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ నేరేషన్కి దండవరా బాబు, నిజంగా దండం పెట్టాలి. అసలు ఏది జరిగినా, ఏది చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే అలర్ట్ అయిపోతారు మన వాళ్ళు. ఏ సిబిఐ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఇంత అలర్ట్గా ఉండరేమో. తనూజ పెట్టిన ఒక్క స్టేటస్కి కల్లోలం అయిపోతుంది మాస్టరు. అసలు ఆ స్టేటస్ తనూజ ఎందుకు పెట్టిందో దాని గురించి ఎవడు ఆలోచించడు, దాని గురించి ఎవడు మాట్లాడు. ఆ స్టేటస్ పెట్టింది, ఆ స్టేటస్లో తనూజ సింగిల్ అనే ఒక సాంగ్ పెట్టింది కాబట్టి కళ్యాణి మోసం చేసింది అని ఒకడు. చూసారా వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరికి మధ్య ఏ బాండింగ్ లేదు, మీరు అనవసరంగా ఇదో ఫీల్ అయిపోతున్నారని ఇంకొకడు. దీనికి మళ్ళీ నేను రెస్పాండ్ కమ్మని కామెంట్లు, రిక్వెస్ట్లు. ఏం రెస్పాండ్ కావాలి మాస్టర్, నాకు అర్థం కాదు. ఏం రెస్పాండ్ కావాలి? సరదాగా ఫ్యాన్ పంపించిన స్టేటస్ ఏదో పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో. పెట్టుకోకూడదా ఇన్స్టాగ్రామ్లో? ఇన్స్టాగ్రామ్ అనేది స్టేటస్లు పెట్టుకోవడం కాదా? అక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా. సరదాగా మామూలుగా నార్మల్ స్టేటస్ అది, అంతే. నువ్వు నేను పెట్టుకున్న స్టేటస్ లాంటిది అది కూడా. దాన్ని పట్టుకొని భూతత్వం వేసి మరీ చూస్తున్నారు. ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, ఏదో పెద్ద ఇది రకరకాల నేరేషన్ చేస్తున్నారనమాట. మళ్ళీ కళ్యాణం ఏదో పోస్ట్ పెట్టాడంటే అది ఎక్కడ పెట్టాడో నాకు అర్థం కాలే. ఆయనకు ఉన్నవే రెండు, ఒకటి యూట్యూబ్ ఛానల్, ఇంకొకటి ఇన్స్టాగ్రాము. ఆ రెండింటిలో లేదు, ఎక్కడ కనపడిందో అర్థం కాదు. దాన్ని చూసి ఒక మ్యూచువల్ ఫండ్ భయపడిపోతున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ కొంతమంది కంగారు పడిపోతున్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఏం చెప్పాలి? సరే, మ్యూచువల్ ఫండ్స్ సంగతి అటు ఉంచితే హేటర్స్ ఎలా తయారయ్యారంటే, ఈ కొండ మీద కోతి అరిచినా సరే, వీధిలో కుక్కలు మురిగినా సరే, చెట్టు మీద పిట్ట కూత పెట్టినా సరే, ఫ్యూచర్లో కళ్యాణ్ తనుజ విడిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అన్నే అంటారేమో. అలా తయారయ్యారు, అంత దారుణంగా తయారయ్యారు. వీళ్ళు ఎంత అదొక టెర్రరిస్ట్, టైం బాంబు కొట్టుకునే టెర్రరిస్టులు తయారయ్యారనమాట. ఎప్పుడెప్పుడు టైం దొరుకుద్దా పీల్చి వదలు పడేద్దామా వీళ్ళనని చెప్పేసి. సరే, హేటర్స్ కంటే అదొక అలవాటు అయిపోయింది, అదొక పిచ్చి ముదిరిపోయింది, వాళ్ళకి అలా తయారయ్యారు. మ్యూచువల్ ఫండ్స్కి ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు? మీకు 100 సార్లు చెప్పాను కదా, ఇప్పటికీ 100 సార్లు చెప్పా. 100 సార్లు. మీకు నమ్మకం లేకపోతే, వాళ్ళ మీద మీకు, వాళ్ళని నమ్మి వాళ్ళని చూసి మీరు ఇష్టపడి ఉండకపోతే మీరు వదిలేయండి, మర్చిపోండి. బిగ్ బాస్లో 105 రోజులు చూసిన తర్వాత కూడా ఇన్ని డౌట్లు, ఇన్ని అనుమానాలు, ఇంత రకరకాలుగా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏమనుకోవాలి? అనుమానం ఎందుకు అంటున్నాను? అనుమానించడం దేనికి? ప్రతి దానికి అనుమానించడమేనా? అర్థం చేసుకోలేరా? ఆ మాత్రం అర్థం చేసుకున్నప్పుడు అభిమానించడం దేనికి? సరే, ఓకే, వదిలేనబ్బా. నేనైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఆ స్టేటస్ అనేది సరదాగా పెట్టింది, ఇదైతే కన్ఫామ్, వేరే క్వశ్చనే లేదు. ఓకేనా? నాకు అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మరి నేను తెలిసిన కొన్ని విషయాలు చెప్పలేరు కాబట్టి గమనున్నాను. చెబితే ఇంకా నా మీద పడతాయి, ఇప్పుడు ఏడుస్తారనమాట. ఇప్పటికీ చాలామంది ఏడుస్తున్నారు, ఇంకాస్త ఎక్కువ అవుతాయి మన ఏడుపులు. మొన్న నా గురించి లైవ్లో కూడా మాట్లాడుకున్నారంట, నా గురించి, మన నందు గారి గురించి, బుజ్జి క్రియేషన్స్ నందు గారి గురించి ఏదో కేసులు పెట్టాలని చెప్పి. అందుకే నాకు తెలిసిన చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను బయటికి. తెలిసి కూడా చెప్పలేకపోతున్నానని బాధపడాలో, మీరు బాధపడుతున్నారని చెప్పేసి ఆందోళన పడాలో అర్థం కావడంలా. మీకు ఒకటి చెప్తున్నాను మాస్టరు, నేనైతే ఈ కేసులకి, ఇట్లాంటి గాలి బెదిరింపులకు భయపడే రకం కాదు. నన్ను కేసు పెట్టండి, కోర్టుకు లాగండి, చెయ్యండి. జడ్జు ఆ పేపర్ చూసిన వెంటనే ముఖం మీద తుపుక్కును ఉమ్ముతాడు. అర్థమైందా? ఆ కేసు పెట్టినోడు ముఖం మీద ఉమ్ముతాడు. ఇంత ఖాళీగా ఉన్నాయా కోర్టులు నీ ఇలాంటి దిక్కుమాల కేసులను చూడడానికి అని చెప్పి. వాడు ఏదో అంటున్నారు వాళ్ళు, ఆ ప్యానల్లో కూర్చొని నా మీద కేసులు పెడతాం, అది పెడతాం, బొంగు పెడతాం. నీ పిండాకుడు పెట్టుకో, నీ పిండాకుడు పెట్టుకునే. మీరైతే ఆపద్దు. మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో అదే చేయండి, మీరు అనుకున్నది చేయండి. వాళ్ళకి వీళ్ళకి భయపడి దయచేసి ఆపద్దు. ఓకేనా? నేను ఆపను. నాకు వాళ్ళు అలాగే ఇష్టపడ్డాను, నేను వాళ్ళని అలాగే అభిమానించాను, వాళ్ళ మీద అలాగే వీడియోలు చేస్తాను. వాళ్ళు చెప్పినది ఎందుకు చెప్పారన్న విషయం నాకు తెలుసు కాబట్టి నాకు నా నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఓకేనా? ఇది మరొకసారి క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట. పెడతారా పెట్టుకోండి కేసులు, జడ్జి ముఖం మీద ఉమ్ముతాడు మన కోర్టుకు వెళ్తే. అర్థమైందా? అదనమాట సంగతి. ఓకేనా? ఇకపోతే ఆ స్టేటస్ సంగతి ఒకటే చెప్తున్నాను, ఆ స్టేటస్ అన్నది కళ్యాణ్కి సంబంధించింది కాదు.
అదేదో సరదాగా పెట్టుకుంది స్టేటస్. సో మీరు దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి భయపడద్దు, బాధపడద్దు. ఓకేనా? ఇకపైనైనా ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ఓకే, ప్లీజ్.